రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పరిపాలనను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలవరం, మార్కాపురం అనే 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో మొత్తం 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, మిగిలిన 17 జిల్లాల్లో అవసరమైన చోట్ల మాత్రమే మార్పులు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ ప్రజల అభ్యర్థనల ఆధారంగానే జరిగిందని మంత్రులు తెలిపారు. గత ప్రభుత్వం సరైన అధ్యయనం లేకుండానే జిల్లాల విభజన చేపట్టిందని విమర్శించారు. అప్పట్లో పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి సవరణలు అవసరం ఉండేది కాదన్నారు. నియోజకవర్గాలను కలిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా ప్రత్యేక జిల్లా కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రులు తెలిపారు. రైల్వే కోడూరు ప్రాంత ప్రజలు తిరుపతిలో కలవాలని ఎన్నాళ్లుగానో కోరుతున్నారని, ఆ అభ్యర్థనకు అనుగుణంగా మార్పులు చేసినట్లు తెలిపారు. రాయచోటికి సంబంధించి పరిపాలనా సౌలభ్యం కోసమే నిర్ణయం తీసుకున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ అంశంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన లేదన్నారు. పదవి లేకపోతే నష్టపోయేది తన కుటుంబమే తప్ప ప్రజలు కాదని వ్యాఖ్యానించారు. రాయచోటి ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వనని హామీ ఇచ్చారు.